రైతులకు శుభవార్త. ప్రభుత్వం గుడ్ న్యూస్ ను అందించింది. రైతు బీమా పథకంపై కీలక అప్డేట్ వెలువడింది. దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో ఈ నెల 15 నుంచి 2004-2005 రైతు బీమా సంవత్సరం ప్రారంభం కానుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు ఈ స్కీమ్ కు అర్హులు. 60 ఏళ్లు నిండిన వారిని స్కీమ్ నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా అర్హులైన 45.13 లక్షల మందికి బీమాను రెన్యువల్ చేయనుంది. ఈ నెల 5వ తేదీతో అప్లికేషన్ గడువు ముగియగా కొత్తగా 2.74 లక్షల మంది అర్హులను గుర్తించింది. వీరితో కలిపి మొత్తం 47.78 లక్షల మందికి బీమా వర్తించనున్నట్లు తెలుస్తోంది. అన్నదాతల కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు బీమా సౌకర్యం కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా కింద ప్రతి రైతుకు 5 లక్షల జీవిత బీమా బెనిఫిట్ ఉంటుంది. ప్రభుత్వం అందించే బీమా సౌకర్యాలని ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవాలని గతంలోనే వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పొలం పట్టా, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్ల ద్వారా ఈ స్కీమ్ లో చేరొచ్చు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన రైతులకు జీవిత బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. తద్వారా ఉచితంగానే రైతులకు బీమా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ లో చేరిన రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా లభిస్తుంది. రైతు కుటుంబానికి ఈ డబ్బులు చెల్లిస్తారు. నామినీకి 10 రోజుల్లోపు డబ్బులు లభిస్తాయి. 18 ఏళ్లు నిండిన యువ రైతుల నుంచి 59 ఏళ్లలోపు వయసున్న అన్నదాతలు ఈ పథకంలో చేరొచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.